నమస్తే. వెల్కమ్ టు వలయం టీవీ. నేను మీ యాంకర్ రాధిక. అయితే మనము చూసుకున్నట్లయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి మంగ్లీ వివాదం ఏదైతే ఉందో రోజుకొక మలుపు తిరుగుతుందని చెప్పవచ్చు. ఈరోజు మనతో పాటు హనుమా నాయక్ స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నారు. వారితో మాట్లాడి ఏం జరిగింది ఏంటనే విషయాల్ని కనుక్కునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. అయితే ఇప్పుడు మంగ్లీకి సంబంధించినటువంటి వివాదంలో నిన్న కొత్తగా ఒక నోట్ రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఆ యొక్క నోటు ఉద్దేశ్యం ఏంటి? అసలు ఏం జరుగుతోంది? బాధితులు ఇంతమంది బయటకొస్తున్నారు. అలాగే కొంతమంది చనిపోతున్నారు. ఏం చెప్తారు మీరు? ఈరోజు వాస్తవంగా బంజారా బిడ్డలు ఐధైర్యపడొద్దు, ప్రాణాలను తీసుకోకూడదు. ఎందుకంటే మీకు ఎందుకు తెలియపరుస్తున్నానంటే ప్రాణం పోతే ప్రాణం తిరిగి రాదు. ఇలాంటి మైక్రో ఫైనాన్స్ మైకంలో పడి దోపిడీకి గురి అయిన బంజారా బిడ్డలకందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ప్రాణ నష్టం జరగకూడదు. మీ కొరకే పోరాడుతున్నాం. మీకు అన్ని విధాల న్యాయం జరిగేటంత వరకు పోరాటాన్ని కొనసాగిస్తాం. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే సమస్య లేదు. పోలీస్ యంత్రాంగాన్ని డీజీపీ గారికి, కమిషనర్ గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ బాధ్యతలంతా కూడా మంగ్లీ ఒక బంజారా కుటుంబంలో పుట్టి బంజారా కుటుంబం నుంచి ఒక సింగర్గా ఎదిగి వేలాది మంది బంజారా బిడ్డలను మరి మంగ్లీ అండ్ కోటింగ్ వాళ్ళ తమ్ముడు మధు మరి ఎవరెవరైతే ఉన్నారో ఈ మైక్రో ఫైనాన్స్ పేరు మీద దోసుకున్నటువంటి వందల కోట్ల రూపాయలు అంతా కూడా వీళ్ళంతా కూడా వ్యవసాయం పనులు చేసుకునే వాళ్ళు, ట్యాక్సీలు నడుపుకునే వాళ్ళు, అదేవిధంగా ఆటో నడుపుకునే వాళ్ళు రూపాయి పోగు చేసి పిల్లల భవిష్యత్తు కొరకు దాచుకున్నటువంటి డబ్బంతా కూడా వేలాది మంది దగ్గర నూటికి 10 రూపాయలు, 5 రూపాయలు ఇంట్రెస్ట్ విరజూపి వందల కోట్ల రూపాయలు దోసుకున్నటువంటి ఎదవలంతా కూడా ఈరోజు వాళ్ళ ఉసురు ముట్టి పోతారు. ఎందుకంటే ఎక్కడ చూసినా తెలంగాణ, ఆంధ్ర ఈ మైక్రో ఫైనాన్స్ పేరట ఎక్కడెక్కడైతే దోపిడీకి గురి అయినటువంటి బంజారా బిడ్డలు 90% ఉన్నారు. ఇంకో 10% వేరే క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా కూడా అయోమయం, అగనోగోచంగా ఈరోజు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ఇప్పటికీ 9 మంది చనిపోయారు. ఇద్దరు ఈరోజు మార్నింగ్ విషం తీసుకోవడం జరిగింది. మీరు ప్రాణాలు కోల్పోవద్దు, దయచేసి ఆత్మహత్యలకు పాల్పడకండి. మీరు ఎక్కడెక్కడైతే డబ్బుకు లూటి అయ్యారో ఆ డబ్బంతా కూడా నిశ్చప్పంగా రికవరీ అయ్యి మీ వద్దకు చేరేటంత వరకు మేము పోరాడతాం. పోలీస్ యంత్రాంగాన్ని పూర్తిగా సపోర్ట్ తీసుకుంటాం. వాళ్ళకు కూడా అన్ని రకాల మేము సహకరిస్తాం. ఈ బాధ్యతలు ఎవరైతే ఉన్నారో మంగ్లీ ఈ రకంగా చేయడం ఈ సమాజంలోనే సిగ్గుచేటని నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఒక బంజారా జాతిలో పుట్టి కింది స్థాయి నుండి అన్ని రకాల ఎదుక్కుంటూ సింగర్గా ఎదిగిన తర్వాత అన్ని గ్రామాలు, తాండాలు, అన్ని జిల్లాలు తిరిగి తమ్ముడిని మరి మధుకర్ రెడ్డిని ఎవరెవరినో కొందరిని అడ్డం పెట్టుకొని ఇదంతా కూడా నిన్నమన్నట్టుదాకా నాకేం సంబంధం లేదు, కేవలం ఒక పూట భోజనానికి పోతే ఇంతటి నింద చేస్తున్నామని మాట్లాడింది. నిన్న వాళ్ళ తమ్ముడు మధు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. అక్కకి నాకు ఎలాంటి ఈ మైక్రో ఫైనాన్స్కి ఎలాంటి సంబంధం లేదు. సంబంధం లేకపోతే ఈ బాధ్యతల దగ్గర మీ ఫోటోలు ఎట్లా బయటకు వస్తుంది, మీ వీడియోలు ఎట్లా బయటకు వస్తుంది, ఈ బాధ్యతలంతా ఏ విధంగా మీకు డబ్బులు ఇచ్చిరో ప్రతి ఒక్కరూ ఈరోజు చెప్తా ఉన్నారు. అయితే ఇప్పుడు నిన్న నోట్లో చూసుకున్నట్లయితే నాకు అసలు దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నా, నాకు ఇష్టమైనటువంటి దైవము ఆంజనేయ స్వామి మీద ఒట్టేసి చెప్తున్నా, నాకు దీనికి అసలు సంబంధమే లేదని చెప్పేసి మంగ్లీ గారు చెప్పడం జరిగింది. అలాగే ప్రెస్ మీట్లో వాళ్ళ తమ్ముడు శివ చౌహాన్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా అసలు దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నా, మా కులదైవం మీద కూడా నేను ఒట్టేసి చెప్తున్నా, నాకు వీటికి అసలు సంబంధం లేదు, మా అక్క ఫోటోలు పెట్టి ఇవంతా వైరల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే మరి బాధితులు మాత్రం ఇంతమంది బయటకు వస్తున్నారు, దీన్ని ఎలా చూడవచ్చు? ఇప్పుడు మంగ్లీ, మధు మాకు సంబంధం లేదని మాట్లాడడం సిగ్గుచేటు. ఎందుకంటే నీకు సంబంధం లేకపోతే నీ ఇంట్లో ఎందుకున్నారు వీళ్ళు? నీ ఇంట్లో ఎందుకున్నారు? 150 కోట్ల రూపాయల డబ్బులు నీ ఇంట్లో ఎట్లా దొరికినాయి? ఎక్కడి నుంచి వచ్చింది ఆ డబ్బు? దానికి సమాధానం చెప్పవేంటి? వాళ్ళ ఇంట్లో దొరికాయా 150 కోట్ల రూపాయలు? చూడలేదా మీరు పేపర్లు, మీడియా? నేను ఆ రోజు వాస్తవంగా వారం 10 రోజుల కింద ఆల్రెడీ ఈ ఢిల్లీలో మన పార్లమెంట్ నడుస్తున్నప్పుడు నేను డీలిమిటేషన్ ప్రక్రియ మీద ప్రధానమంత్రిని, రాహుల్ గాంధీని వాళ్ళని కలవడానికి నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు వారం రోజులు ఢిల్లీలో ఉన్నాను. నేను ఢిల్లీలో ఉండే చూశాను ఇదంతా. 150 కోట్ల రూపాయలు మంగళ ఇంట్లో దొరికింది, దీనికి బాధ్యతలు వీళ్ళు అని చెప్పినా మరి దానికి ఎందుకు జవాబు చెప్పలే? నీకు సంబంధం లేదంటున్నావు, ఓకే, మరి బాధ్యతల తరపున నిలబడాలి కదా, బాధ్యతల పట్ల నిలబడాలి కదా, మరి బాధ్యతలకు అండగా ఉండాలి కదా, అండగా ఉండి పోరాడు, అప్పుడు నమ్ముతాం. మంగళకి ఎలాంటి సంబంధం లేదు, వాస్తవమే.
చెప్తుంది. మరి నువ్వు బాధ్యతల దిక్కెందుకు మాట్లాడటం లేదు? బాధ్యతలకు ఎంటుండి నువ్వు పోరాడాలి కదా! కోల్పోతున్నంత ఎవరు? డబ్బు పోయినోళ్ళంత ఎవరు? బంజారా జాతి బిడ్డలు కదా! మరి నువ్వెందుకు చెప్తలేవు? బాధ్యతలకు ఎందుకు సపోర్ట్ చేస్తలేవు? బయటకొచ్చి వాళ్ళ మీద కంప్లెయింట్ ఎందుకు పెట్టడం సపోర్ట్ లేదు? చేస్తానని చెప్తుంది గదా! చెప్పడం కాదు. నువ్వు బహిర్గతంగా బయటికి రావాలి. బహిర్గతంగా బయటకొచ్చి నువ్వు నీ తమ్ముడు మాకేం సంబంధం లేదని ఎలా అయితే చెప్తున్నారో, మీడియాలో, ప్రెస్‌లో ఏదైతే మాట్లాడుతుర్రో, ఓకే. డన్. బయటికి రండి. ఈరోజు నష్టపోయింది ఇప్పుడు చనిపోయినటువంటి బాధితుల దగ్గరికి రావటం గాని, పరామర్శించడం గాని, చూడటం గాని ఏమైనా జరిగిందా? మంగ్లీ గాని, మంగ్లీ టీమ్ గాని? మంగ్లీ గాని, మంగ్లీ టీమ్ గాని, తమ్ముడు గాని, చెల్లెలు గాని ఎవ్వరు కూడా ఇప్పటివరకు చనిపోయిన కుటుంబాలకు మందలించలేదు. వాళ్ళ ఇండ్ల కాడికి పోలేదు. నేనున్నాను మరి మీకు బాధ్యతగా నేను అండగా నేను నిలబడి పోరాడతానని మరి సింగర్ మంగ్లీ గారు ఎందుకు చెప్పటం లేదు? రోజుకో ప్రెస్ మీటు, రోజుకో వీడియో బయటకు రావడం, రోజుకొక ఫోటో బయటకు రావడం. మీరు చేసినటువంటి ఏమేమి లోపాయ కార్యక్రమాలు ఉన్నాయో అవి ఒకటొకటి నిక్షేపంగా బయటకు వస్తున్నాయి కదా ఈరోజు. ఈరోజు సంపత్ గారు ఫోటో కానీ, వీడియో కానీ చూపించుడు. ఇప్పుడు దీనికి సంబంధించి చాలామంది అంటే మంగ్లీకి సంబంధించి నేను ఒకటేసారి నేను కలిసాను. రమావతి మధు ఎవరైతే ఉన్నారో ఆయన నేను ఒకసారి కలిసినందుకు నాకు ఇంత టార్చర్ అయితుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. రకరకాల ఫోటోస్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో, ఇందులో బాధితులు గూడా ఇంత విపరీతమైనటువంటి బాధలు అయితే ఈ క్షణంలో పోలీసులు చేసినటువంటి విచారణ ఏదైతే ఉందో అందులో మధు అకౌంట్ నుంచి శివాహ చౌహాన్‌కి సంబంధించిన అకౌంట్‌లోకి మనీ ట్రాన్స్‌ఫర్ జరిగింది అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. విచారణలో తేలింది. దీన్నెలా చూస్తున్నారు? ఇది నిజం ఏమిటంటే అకౌంట్ టు అకౌంట్ ఎలా డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయి పోలీసు విచారణలోనే కదా బయటకు వచ్చింది. పోలీసులే కదా బట్టబయలు చేసిర్రు. మరి నీకు సంబంధమే లేకపోతే మరి ఎట్లా ట్రాన్సాక్షన్లు జరిగినాయి? మరి దీనికి నువ్వు చెప్పవలసిన అవసరం ఉంది కదా. నీ తమ్ముడు ప్రెస్ మీట్ పెట్టి ఒకటి మాట్లాడతారు, నువ్వు మీడియాకి వచ్చి ఒకటి మాట్లాడతావు. దానికి దీనికి ఎక్కడ పొంతాను ఉండదు. మరి బాధ్యతలకు మాకేం సంబంధం లేదు, మైక్రో ఫైనాన్స్కు నాకు సంబంధమే లేదంటావు. మరి మైక్రో ఫైనాన్స్కు నీకు సంబంధం లేనప్పుడు మైక్రో ఫైనాన్స్కు సంబంధించిన వ్యక్తులు నీ ఇంట్లో ఎందుకున్నారు? మీ ఇంట్లో ఎందుకున్నారు? మీ ఇంట్లో ఉన్నదానికి జవాబు అయితే నువ్వే చెప్పాలి కదా. దీంట్లో లేకుండా వేరే ఉండి నీకు సంబంధం లేకుంటుంటే నీ పేరు ఎందుకు బయటకు వస్తుంది? మరి మీరు ఎక్కడెక్కడ వెళ్ళిర్రు? కర్ణాటక వెళ్ళి మంత్రి గారి మనవడ దగ్గర ఎంత డబ్బులు తీసుకున్నావు? ఒకటొక్కటి వైరల్ అవుతూ ఉన్నాయి కదా. మరి దాన్ని కూడా ఏ రకంగా పబ్లిక్ నమ్మిస్తావు? నువ్వు ఏమన్నా చావు, దాని గురించి అంటలేం. బంజారా జాతి బిడ్డలు పిట్టలు రాలినట్టు రాలిపోతూ ఉన్నారు. మీ మైక్రో ఫైనాన్స్ కంపెనీకి ఇచ్చి దానికి నీ తమ్మునికి సంబంధం లేదంటావు. నా తమ్ముడు పసివాడు వాళ్ళకేం తెలియదంటావు. మరి ఇదంతా నెట్వర్క్ ఎక్కడి నుంచి జరిగింది? మీ ఇంట్లోనే కనిపిస్తున్నారు కదా వీళ్ళంతా. ఫోటోలు విత్ వీడియోలతో సహా బయటకు వస్తున్నాయి కదా. మరి ఏ విధంగా నమ్మియాలని చూస్తున్నావు? ఏ విధంగా ఇది చేస్తావు? సిమెంట్ ఫ్యాక్టరీ అని, ఇది అని, అది అని రకరకాల మాటలు చెప్పి ఇన్వెస్ట్మెంట్ చేయాలి, మీకు ఒక్కటికి 2 వస్తాయి 3 వస్తాయి అని నమ్మపలికి అంతా బంజారా బిడ్డలు వాళ్ళ పిల్లల కొరకు, వాళ్ళ మనవల కొరకు, బిడ్డల పెళ్లిల కొరకు, మనవల చదువుల కొరకు, మనవరాండ్ల చదువుల కొరకు. ఓకే. బాధితులు చూసుకున్నట్లయితే కొన్ని కోట్లు అంటే ఒక ఆవిడ మొన్న మీరు తాండాల్లోకి వెళ్లి మాట్లాడినప్పుడు కూడా చూసాము. 20,00,00,000 రూపాయలు నేను ఇన్వెస్ట్ చేశానని చెప్పేసి చెప్పడం జరిగింది ఒక ముసలావిడ. అంటే అన్ని కోట్ల రూపాయలు ఆవిడ దగ్గర ఎక్కడి నుంచి వచ్చాయంటారు? వాళ్ళది ఏంది నెట్వర్క్ అంటే, నువ్వు నాకు డబ్బులు ఇచ్చినావు, 100కి ₹10 ఇంట్రెస్ట్ అంటున్నావు. దానివల్ల డబ్బు అతి తక్కువ టైంలో ఎక్కువ వస్తుందని చెప్పి ఆశపడి తన దగ్గర ఉన్న డబ్బులు, అల్లుళ్ళ దగ్గర ఉన్న డబ్బులు, బంధువులలో ఉన్న దగ్గర డబ్బులు, బిడ్డల దగ్గర ఉన్న దగ్గర డబ్బులు, ఎక్కడెక్కడ దూర ప్రాంతంలో దగ్గర ప్రాంతంలో బంధుత్వాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అందరి దగ్గర మీకు ఈ విధంగా నేను డబ్బులు ఇస్తా అని చెప్పి నమ్మించి తీసుకొచ్చి ఇచ్చింది పాపం. ఆ 20 కోట్లు ఇన్వెస్ట్ చేసిందంటే ₹10 లాభపడతా వస్తాయని ఆశతో, అతి ఆశతో పోయింది. కానీ అంటే మొత్తం కూడబెట్టిన డబ్బులేనా? లేకపోతే భూము, జాగా ఇలాంటివన్నీ కూడా సేల్ చేసి వాటి నుంచి వచ్చిన డబ్బులతో చేసారా? ఎలా అసలు ఆ ఇంత? విధంగా కూడా జరిగింది. ల్యాండ్స్ కానీ ప్లాట్లు కానీ ఉన్నే ఉంటే రేట్లు పెరిగిన తర్వాత ఎకరా అమ్ముకుంటే 1 2 కోట్లు వచ్చింది. ఆ విధంగా భూములు, ఆస్తులు, ప్లాట్లు ఉన్నోళ్ళు అమ్ముకొని కూడబెట్టుకొని డబ్బులను తెచ్చి నీకు చెల్లించడం జరిగింది కదా మైక్రో ఫైనాన్స్కి. మరి ఇవన్నీ చెల్లించిన డబ్బులు ఎక్కడ చేతులు మారినాయి, ఎవరి అకౌంట్కి పోయింది, ఎవరి దగ్గర ఉంది, ఇది బయట పెట్టాలి కదా. వీళ్ళు బయట పెట్టాలి కదా. అయితే దీనికి సంబంధించి విచారణ జరిగిందా? దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు పోలీసులు? ఈ విచారణకి సంబంధించి? పోలీసులు చెప్తా ఉన్నారు, ఒకరొకరిని ఎక్కడ దొరికితే అక్కడ అదుపులోకి తీసుకుంటా ఉన్నాం, విచారణ చేస్తూ ఉన్నాం. విచారణ ద్వారా అంతా బయటకు వస్తుంది, నిశ్శబ్దంగా ఉండండి అని కమిషనర్ గారు మాట్లాడడం జరిగింది. మేము కూడా పోలీస్ యంత్రాంగాన్ని పూర్తిగా నమ్ముతున్నాం. పోలీస్ యంత్రాంగం ఉన్నదే ప్రజలను కాపాడడానికి. మరి జరిగినటువంటి నష్టాన్ని ఈ రకంగా డబ్బులకు
ఊపిలో మోసపోయినటువంటి బంజారా బిడ్డలకందరికీ న్యాయం జరగాలని నేను ఈరోజు డీజీపీ గారికి కానీ, కమిషనర్ గారికి కానీ, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కానీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. వీళ్ళంతా కూడా కష్టపడి కూడబెట్టుకున్నటువంటి సొమ్ములు, భూములు అమ్ముకున్నటువంటి సొమ్ములు, ప్లాట్లు అమ్ముకున్నటువంటి సొమ్ములు, పిల్లల పెళ్లిళ్ళకి, పిల్లల విద్య కొరకు దాచుకున్నటువంటి డబ్బులు, వీళ్ళేదో అధిక వడ్డీ ఆశ చూపి ఈ వందల కోట్ల రూపాయలు మరి ఈరోజు మైక్రో ఫైనాన్స్ పేరు మీద దోపిడీకి గురి అయ్యి వాళ్ళంతా కూడా ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పి నేను ఈరోజు వాళ్ళకు ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాం. మీ పక్షాన నిలబడతాం, పోరాడతాం, మీకు పూర్తి న్యాయం జరిగేటంత వరకు ఎంతవరకైనా పోరాడతామని చెప్పి మేము ఈరోజు తెలియపరుస్తూ ఉన్నాం.